హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈ రోజు కొల్లేటి కోటలో ఉన్న పెద్దింట్లమ్మ తల్లి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. చాలా మంది కొల్లేటి కోట అంటారు, కొల్లేరు అని కూడా అంటారు. ఏలూరు నుండి 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేమైతే దర్శనానికి వచ్చాము, కానీ జాతర కూడా స్టార్ట్ అయిందంటండి. ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కుకొని కోళ్ళని గాని మేకలను గాని అమ్మవారికి చూపించి ఇక్కడే వండుకొని తిని వెళ్తారు. సరే గాని మీకెవరికైనా కొల్లేటికోట పెద్దింట్లమ్మ తల్లి చరిత్ర గురించి తెలిస్తే కామెంట్ లో చెప్పండి. జాతర స్టార్ట్ అయిందన్నాను కదా, సో దుకాణాలు, జైంట్ వీల్స్ ఉన్నాయి. శ్రీ కొల్లేటికోట పెద్దింటమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 3 వరకు జరుగుతాయంట. టెంపుల్ దగ్గర చెరువు వద్ద కోళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని టెంపుల్ లోపలికైతే వెళ్ళాము. టెంపుల్ని అయితే బాగా డెవలప్ చేశారంట. నేనైతే ఇదే ఫస్ట్ రావడం. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వచ్చారా? వస్తే కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. మేమైతే ఉచిత దర్శనానికి వెళ్ళాము. 10 రూపీస్ దర్శనం అండ్ 50 రూపీస్ దర్శనాలు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మా అమ్మ మొక్కుకుంది కోళ్ళు కోస్తానని. సో అందుకే మా అమ్మ చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు ఆ పెద్దింట్లమ్మ అమ్మవారికి సమర్పించారు. సో లోపల దర్శనానికి ఎలా ఉంటుంది కానీ ఇక్కడ పసుపు కుంకాలు వేయడానికి కానీ నైవేద్యం పెట్టడానికి కానీ లోపల చేయనివ్వరు. సో గజస్తంభం దగ్గరే నైవేద్యం అయి పెట్టి పసుపు కుంకుమ అన్ని వేసి లోపలికి వెళ్ళాలి. మేము సండే వెళ్ళాము, అందుకే కొంచెం రష్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా పెద్దింట్లమ్మ తల్లి జేజీని చూస్తారా? లోపల అమ్మవారిని వీడియోలు తీయొద్దన్నారు, కానీ అనుకోకుండా అమ్మవారిని వీడియో తీశాను. అదిగో నాకు జేజీ కనబడిందో. చూసారండి పెద్ద కళ్ళుతో పెద్దింట్లమ్మ తల్లి ఎంత అందంగా ఉందో. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక లడ్డూ ప్రసాదం తీసుకొని బయటకైతే వచ్చేసాం. అమ్మవారికి చూపించిన కోళ్ళని మా వాళ్ళు కోయించడానికి పట్టుకెళ్తున్నారు. వంటలు వండుకోవడానికి ప్లేస్ ఫ్రీయేనండి, ఎటువంటి అమౌంట్ పే చేయవసరం లేదు. కానీ కట్టెల పొయ్యి మీద అయితే కట్టెలు 50 రూపాయలకి అమ్ముతారు. సో కట్టెలు తెచ్చుకొని కట్టెల పొయ్యి మీద వండుకోవాలి. లేదంటే గ్యాస్ స్టవ్ అండ్ గ్యాస్ బండ కూడా రెంట్కి ఇస్తారండి. 500 అమౌంట్ పే చేయాలి, అవి తీసుకొని వండుకోవచ్చు. మేమైతే కట్టెల పొయ్యి మీద వండుకున్నాము. మేము ఇక్కడ ప్లేస్ వేసుకొని దర్శనానికి అయితే వెళ్ళొచ్చాము. దీపక్ చూసారా? వాళ్ళు ఎవరో కూడా తెలీదు, కానీ వాళ్ళతో చక్కగా ఆడుకుంటున్నాడు. మేము 11కి టెంపుల్కి వచ్చాము. అమ్మవారి దర్శనం చేసుకొని వంట పూర్తయ్యేసరికి 1 అయ్యింది. సో 1కి వండుకొని తిన్నాము. సో భోజనం అయ్యాక దీపక్కి ఏమన్నా టాయ్ కొందామని అలా టెంపుల్ సైడ్కి అయితే వెళ్ళాము. సో అలా వస్తుండగా అక్కడ అమ్మవారికి పెట్టిన శారీస్ అయితే అమ్ముతున్నారు. కాటన్ శారీస్ అయినా సిల్క్ శారీస్ అయినా 300 అంట. మేము 2 కాటన్ శారీస్ తీసుకున్నాము. సో దీపక్ గారి గురించి తెలిసిందేగా, పెట్స్ లవరు. ఎప్పుడు యానిమల్స్ కానీ పెట్స్ కానీ కావాలంటాడు. ఈ కోడిపుంజు టాయ్ కొనుక్కున్నాడు. సో ఇది గుడి ముందరండి. సరదాగా అందరం కాసేపు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. వీడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడో. దీపక్కి మధ్య బాగా అల్లరి పెరిగింది. చేతిలో ఏదుంటే అది ఇచ్చుకొని కొట్టేస్తున్నాడు. ఎత్తుకుంటే చాలు కరుస్తున్నాడు. కిందనే ఆడుకుంటాడంట ఎంతసేపు కూడా. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ చెప్పిన మాటలు ఏమీ నమ్మకండి. నేను చాలా డీసెంట్ ఫ్రెండ్స్, కానీ మా అమ్మే నా గురించి అట్లా బ్యాడ్గా చెప్తుంది. నేను బొమ్మల్ని మాత్రమే కరుస్తాను, మనుషులని కాదు. ఈ మంకీ చూడండి ఫ్రెండ్స్, నాకన్నా ఎక్కువ అల్లరి చేస్తుంది. సో అలా కాసేపు రిలాక్స్ అయ్యి 3కి అయితే రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్.